హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి యూనిక్ ఫుడ్స్. నా కుకింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈరోజు రెసిపీ వచ్చి సేమియా కేసరి అండి. సింపుల్గా, టేస్టీగా, తక్కువ టైంలోనే, తక్కువ ఐటమ్స్తోనే త్వరగా కంప్లీట్ అయిపోతుంది స్వీట్ ఐటమ్ అన్నది. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది సేమియా కేసరి అన్నది. ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అన్నది వేసుకోండి. నెయ్యి అంతా కరిగినాక ఇంకా కాజూస్ అన్నది వేసుకోండి. అంటే డ్రై ఫ్రూట్స్ అన్నది వేపుకోవాలండి. సో అందుకని జీడిపప్పు వేసుకున్నాక అలాగే కిస్మిస్ని కూడా కొన్ని వేసుకొని ఈ విధంగా వేపుకొని పక్కన పెట్టుకోండి. అందులోనే 1 స్పూన్ నెయ్యి అన్నది వేసుకోండి. దాని తర్వాత మనం సేమియా అన్నది వేసుకోవాలండి. ఒక 2 కప్పులు సేమియా అన్నది వేసుకోండి. ఇంక దీన్ని దోరగా వేపుకోండి. కప్పు లెక్క తీసుకోండి, అప్పుడు మన కొలత అన్నది బాగా తెలుస్తుంది అన్నమాట. చూస్తున్నారుగా ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలండి సేమియాలు అన్నది. ఇంక ఇవన్నీ పక్కన తీసి పెట్టుకోండి సేమియా అన్నది. ఇంక ఈ విధంగానే తీసి పక్కన పెట్టుకోండి. ఇంక ఇదే గిన్నెలో మనం వాటర్ అన్నది వేసుకోవాలండి. 2 కప్పుల సేమియాకి 4 కప్పుల నీళ్ళు అన్నది వేసుకోవాలండి. దీన్ని కొంచెం మరిగించండి. చూస్తున్నారుగా ఈ విధంగా మరిగించండి. ఇక ఈ విధంగా మరిగినప్పుడు ఇంక మనం పక్కన పెట్టుకున్న సేమియాలని మొత్తం ఇంకా వేసేసుకోండి. ఇంకా వేసేసుకొని మొత్తం కలుపుకోండి. ఈ సేమియాని అన్నది ఎక్కువసేపు వరకు ఉడికించుకోవాలండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, దగ్గరికి అయిపోయింది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఈ విధంగానే మనం ఇంకా ఒకటి తీసుకొని చూసుకోండి ఉడికిందా లేదా సేమియా అన్నది. చూస్తున్నారు కదా ఎలా ఇరిగిందో. సో సేమియా అన్నది మ్యాక్సిమం ఉడికిపోయింది. ఇందులోనే రెడ్ ఫుడ్ కలర్ అన్నది వేసుకోండి. ఇక ఈ విధంగానే మొత్తం కలుపుకోండి. కలుపుకున్నాక ఇంక షుగర్ అన్నది వేసుకోవాలండి. 2 కప్పుల సేమియాకి కప్పున్నర వరకు మన షుగర్ అన్నది సరిపోతుందండి. ఇంక ఇది వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. షుగర్ అంతా కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు ఇంక కలుపుకున్నాక ఇంక ఇందులోనే కొంచెం యాలకుల పొడి అన్నది వేసుకోండి. అది కూడా వేసుకొని కలుపుకున్నాక ఇంకా మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి ఉన్నాయి కదా వేపుకున్నవి, ఇంకా అవి కూడా వేసుకొని కలుపుకోండి. చూస్తున్నారుగా ఏ కన్సిస్టెన్సీ వచ్చిందో. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మరి దగ్గర చేశారంటే గట్టిపడిపోతుంది. ఇంకా మన సేమియా కేసరి అన్నది రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసేసుకోండి. నా కుకింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.